JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. రైతు సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మా రామానాయుడు గారికి వారి నీటిపారుదల శాఖ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, నీటిపారుదల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఇవాళ ఆయన టైంలో రైతు దేశానికి అన్నం పెట్టే రైతుని ఈ శాఖ ఎంతో ఉపయోగం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కూడా 5 ఏళ్ల నుంచి కుంటుపడిపోయింది. ఆ ప్రాజెక్టు కూడా రామానాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో పూర్తవుతుంది. ఇవరకు కేవలం చంద్రబాబు నాయుడు టైంలో ఏదైతే పూర్తయిందో అంతవరకు అయింది తప్ప 1% కూడా ఎదరికెళ్ళారు జగన్ గారి ప్రభుత్వంలో. అనేది ఈవేళ రామానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అండదండలతో పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసేసి దేశానికి ఒక వరంగా పోలవరం ప్రాజెక్టు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామానాయుడు రైతు శాఖలో ఈ రైతాంగ సమస్యల పట్ల బాగా అవగాహన వ్యక్తి. అందుచేత భవిష్యత్తులో రైతుల కష్టాల్లో పూర్తిగా నిమగ్నమై కష్టాలు తీర్చుటకు ఉపయోగపడి ఆ శాఖకు పేరు తెచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేరు తెస్తారని మా రామానాయుడు గారిని కోరుకుంటున్నాం. మంత్రివర్గం కొలువు తీరింది. మరీ ముఖ్యంగా పాలకొల్లు ముద్దుబిడ్డ నిమ్మల రామానాయుడు గారు ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మరి ఈరోజు ఆయన శాఖ కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఆయనకి శాఖ ఇవ్వడంలోనే కనబడుతుంది, ఆయన మార్పు కనబడుతోంది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. తెలంగాణతో మనం నీటి వాటాలు పంచుకోవాల్సి ఉంది, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సి ఉంది. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మైనర్ ఇరిగేషన్ మీద కొన్ని డ్యాములు నిర్మించుకోవాల్సి ఉంది, జల వనరులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటప్పుడు ఒక కాన్సెప్ట్ ఉన్న మనిషి, కష్టపడే తత్వం ఉన్నవాడు, నిరంతరం ప్రజల కోసం మరి విధంగా రైతుల కోసం ఆలోచించేటువంటి రామానాయుడు గారు లాంటి ఆయన అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనకి జలవనరుల శాఖ, భారీ నీటిపారుదల శాఖ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి పాలకొల్లు నియోజకవర్గాన్ని ఏ రకంగా అయితే తీర్చిదిద్దారో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటి వనరులు అన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చగలిగేటటువంటి సమర్థత రామానాయుడు గారికి ఉంది. రాబోయే కాలంలో పాలకొల్లుకి మంచి పేరు తీసుకురావడమే కాదు, పాలకొల్లులో మనం ఏవైతే కోరుకున్నామో మున్సిపాలిటీకి కానీ గ్రామాలకు కానీ మంచినీటి సమస్యను కూడా విద్యార్థుల నుంచి పైప్ లైన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఈ హయాంలోనే ఉంటుంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా పోలవరంలో మన పాలకొల్లుకి 70% ఓట్లు వచ్చినాయి. ఆయనకి పోలవరం 70% పూర్తయింది. అంటే ఈ 70% ఆ 70% అక్కడ ఖచ్చితంగా ఆ 30% ఆయన పూర్తి చేస్తాడు. భవిష్యత్తులో ఇక్కడ కూడా 100% ఓట్లు తెచ్చుకుంటాడని చెప్పేసి భావిస్తానికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.